అఖండ 1కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా శివరాజ్ కుమార్ గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డు బద్దలు కొడుతుంది. ఈసారి బోయపాటి మార్క్ ఇంకా పెరిగింది. విదేశీ శక్తుల నుంచి మన సనాతన ధర్మాన్ని కాపాడడం అనేది మెయిన్ పాయింట్ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కుంభమేళా విజువల్స్ అయితే 3Dలో చూడాలనిపిస్తుంది. సినిమాటిక్ స్కేల్ చాలా రీచ్ గా ఉంది. 14 రీల్స్ ప్లస్ నిర్మాణ విలువలు ఆకాశాన్ని తాకాయి. బాలయ్య గారి ద్విపాత్ర అభినయం, ముఖ్యంగా అఖండ పాత్రలో ఆయన డైలాగ్స్ థియేటర్లో పోనకలు తెప్పించడం ఖాయం. తాండవం పాట బ్యాక్గ్రౌండ్ లో వచ్చేటప్పుడు బాలయ్య గారి 3 విభిన్నమైన లుక్స్ చూపించారు. ఇది ఫ్యాన్స్ కి పెద్ద సర్ప్రైజ్. ఈసారి విలన్ గా ఆది పినిశెట్టి ఫస్ట్ పార్ట్ లోని జగపతి బాబు కంటే పవర్ఫుల్ గా భయంకరమైన తాంత్రికుడు గెటప్ లో కనిపిస్తున్నారు. వాళ్ళ మధ్య ఫైట్ సీక్వెన్స్ మాస్టరీ. సంయుక్త మీనన్ కూడా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ గురించి మాట్లాడడం అనవసరం. బీజిఎం అయితే ట్రైలర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. మ్యూజిక్ లో ఉన్న దైవత్వం, విధ్వంసం రెండూ అద్భుతంగా పండాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కటే అనిపిస్తుంది, డిసెంబర్ 5న బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర జరగబోతుంది. అఖండ 2 సినిమాకు 120 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ రేంజ్ లో బిజినెస్ జరగాలంటే సినిమా 200 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి. ఇది బాలయ్య గారి కెరీర్ లో బిగ్గెస్ట్ టార్గెట్. మరి ఇంతటి అంచనాలతో సనాతన ధర్మం అనే పవర్ఫుల్ పాయింట్ తో వస్తున్న అఖండ 2 తాండవం 200 కోట్లు టార్గెట్ ను దాటి టాలీవుడ్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించబోతుందా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి. జై బాలయ్య.